కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఎప్పుడు ఎలా ప్రారంభించాలి? హాయ్ అండి, నమస్తే. నేను మీ పిల్లల డాక్టర్ ఫణీషాని. పిల్లలు పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దాన్నే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. తేనె కానీ, నీరు కానీ, జ్యూసెస్ కానీ, ఆవు పాలు కానీ లేదా ఇతర ఏదైనా ఘన పదార్థాలు, ఘన ఆహారాలు ఇవ్వకూడదు. 6 నెలల తర్వాత తల్లిపాలు మాత్రమే సరిపోవు. తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్రారంభించాలి. 6 నుంచి 8 నెలల వయసు గల పిల్లలకి మొదట రోజుకి 2-3 సార్లు ఆహారాన్ని ప్రారంభించాలి. అది కూడా 2 నుంచి 3 చెంచాలు క్రమంగా పెంచుకుంటూ హాఫ్ కప్ అంటే 125 ml వరకు ఇవ్వచ్చు. ఏమేమి ఇవ్వాలి? మొదట పప్పు బియ్యం మెత్తగా చేసి కొంచెం నెయ్యి వేసి ముద్దగా కలిపి పెట్టండి. రాగి జావా ఇవ్వచ్చు, కిచిడి ఇవ్వచ్చు. ఉడికించిన కూరగాయలు ముద్దగా చేసి ఉడికించిన బంగాళాదుంప లేకుంటే క్యారెట్ మెత్తగా చేసిన అరటిపండు, బొప్పాయి పండు. నాన్ వెజ్ తినేవారికి ఉడికించిన గుడ్లు, పచ్చసోనా వయసు అనుగుణంగా కొంచెం ప్రారంభించండి. ఏమేమి ఆహారాలు ఇవ్వకూడదు? తేనె మొదటి సంవత్సరం వరకు తేనె ఇవ్వకూడదు. ఉప్పు, చక్కెర చాలా తక్కువ మోతాదులో ఇవ్వండి. కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు. చోకింగ్ ప్రమాదం ఉన్న గింజలు కానీ లేకుంటే గ్రేప్స్ కానీ డైరెక్ట్గా ఇవ్వకూడదు. 8 నెలల తర్వాత నాన్ వెజ్ తినేవారికి ఫిష్ కానీ చికెన్ పీసెస్ కానీ మెత్తగా చేసి పెట్టొచ్చు. 9 నుంచి 11 నెలల వయసులో రోజుకి 3 నుంచి 4 సార్లు భోజనంతో పాటు 2 ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏదైనా ఇవ్వండి. ఆహారాన్ని హాఫ్ కప్, అరకప్పు అంటే 125 ml 125 ml వరకు ఇవ్వచ్చు ప్రతిసారి. మెత్తటి అన్నం పప్పుతో కలిపి లేదా ఇడ్లీ మెత్తగా లేదా ఉప్మా లేదా అరటిపండు మెత్తగా చేసి దోశ కానీ, పెరుగు కానీ, పన్నీర్ కానీ, పండ్లు ఏదైనా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వచ్చు. నాన్ వెజ్ తినేవారికి గుడ్లు, చేపలు, చికెన్ ఏదైనా మెత్తగా చిన్న పీసెస్ చేసి ఇవ్వండి. 12 నుంచి 24 నెలల గల పిల్లలకి రోజుకి 3 నుంచి 4 సార్లు భోజనము, దాంతోపాటు 2 ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏదైనా ఇవ్వండి. ఒక్కోసారి 1 కప్ వరకు అంటే 200 నుంచి 250 ml వరకు ఆహారాన్ని ఇవ్వచ్చు. 1 ఇయర్ తర్వాత కుటుంబ సభ్యులతో కూర్చొని వారు తినే ఆహారాన్ని ఏదైనా సరే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మెత్తగా చేసి పిల్లలకి తినిపించడం ప్రారంభించండి. తల్లిపాలు మాత్రం 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఇవ్వండి, లేదా ఆ తర్వాత కూడా ఇవ్వాలనుకున్న వారు ఇవ్వచ్చు. ముఖ్యమైన సూచనలు: కొత్త ఆహారాన్ని ఒక్కోసారి ఒక్కటే పరిచయం చేయండి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వండి. గుడ్లు, దాల్, పప్పు, ఆకుకూరలు, మాంసాహారం ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఇవ్వండి. చేతులు, పాత్రలు శుభ్రంగా ఉంచి ఆహారాన్ని ఇవ్వండి. గుర్తుంచుకోండి, 6 నెలల తర్వాత సరైన అనుబంధ ఆహారాన్ని ప్రారంభిస్తేనే పిల్లల్లో ఎదుగుదల, మెదడు అభివృద్ధి మరియు రోగనిరోధక శక్తి మెరుగుపడతాయి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.